23 నుంచి వచ్చిందే కదా సార్. 23 వచ్చిన తర్వాత ల్యాండ్లన్నీ అలోకేట్ చేశారు, భూమి పూజలు చేశారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎక్కడ జరిగిందే 23లో మేలో ఏమేమి జరిగాయి, ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఏం జరిగిందని లైవ్ లో ఉంటాయి కదా వీడియోస్. నేను చెప్పేది ఏముంది, దానికి మళ్ళీ ఈ కనెక్టివిటీ పెట్టుకొని మేము తెచ్చాం అని అంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అన్నిటికీ మేము శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలకైతే, కొన్ని పోర్టులకైతే మరి ఇంకా సిగ్గుచేటు. సో మేమేమనట్లేదు, ఎందుకనంటే అది ఎవరు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలుసు. అండ్ ఇంకా బాగా వైజాగ్లో ఉన్నటువంటి, నేను ఒక వైజాగ్ వాసిని కాబట్టి మాకు ఇంకా బాగా తెలుసు అసలు ఎవరు తీసుకొచ్చారు, ఏం చేశారు అని అనేది. నెక్స్ట్ ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో వస్తే పాపం రాజకీయ విశ్లేషకులు గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదంటే చేయలేదు కాబట్టి చేయలేదంటాం, ఈ ప్రభుత్వంలో చేశారు కాబట్టి అరెస్ట్ చేశాము అని అంటే మరి మీ ప్రభుత్వంలో జరిగితే అరెస్ట్ చేయక పూజ చేస్తారా? కూర్చోబెట్టి వాళ్ళందరినీ పూజలు చేస్తారా అండి? ఇప్పుడు మీ ఎక్సైజ్ అధికారులే కదా చెప్పింది 2 నెలల క్రితం నుంచి జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. సో అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లు వేరు, మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్లు వేరు. ముందు మాట్లాడుకోండి. అధికారులు పంపించినప్పుడు ఇదిగో ఇట్లా చెప్పాలా, 2 సంవత్సరాల నుంచి చెప్పాలి, లేబుల్స్ అప్పుడువి అని చెప్పాలి, లేకపోతే అక్కడ వీళ్ళకి ఏమంటే లాలుచీలు ఉన్నాయని ముందు నుంచి మీరు స్క్రిప్ట్ పంపిస్తే అదే స్క్రిప్ట్ చదువుతారు. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళేమో పుసుకున్న 2 నెలల నుంచి జరుగుతుంది అననే, మనమేమి ఇప్పుడనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని షాపులకి తనిఖీలు చేయమని చెప్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద తనిఖీలు చేయమని చెప్తున్నారంటే అర్థం ఏంటిది? రాష్ట్రం మొత్తం మీద అన్ని నకిలీ మద్యం జరుగుతుందన్న విషయము క్లారిటీ మీకు ఉంది కాబట్టి అందుకనే తనిఖీలు చేయమని చెప్తున్నారు. ఇవాళ జనార్దన్ గారు వచ్చిన రోజు ఆయన 6వ తారీఖునేమో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, 13వ తారీఖున ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఆ నుంచి తుప్పుకున్న అన్ని కేసులు ఉన్నాయని, మరి ఫారెన్ నుంచి ఎలాగొచ్చాడో, నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్కి ఎలాగొచ్చాడో ఆయన పక్కన ఉన్నటువంటి లాయర్కి తెలీదా? ఆ వీడియో రిలీజ్ చేశారు, పక్కన లాయర్ ఉండరా? ఆ వీడియో పోనీ మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు పర్మిషన్ ఉండద్దా? ఎవరి సమక్షంలో ఆ వీడియోలు మాట్లాడించారు, ఎలా బయటకు వచ్చాయి? ఏది మీ కంపెనీ నుంచి, మీ ఐటీడీపీ నుంచి బయటకు వచ్చాయా, లేకపోతే సిట్ మీకు పంపిస్తే మీరు తీసుకొచ్చి బయటకు రిలీజ్ చేశారా? ఏడు అసలు ఆ లాయర్ ఏడి? ఆ లాయర్ ఏం చెప్పాడు అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా క్లయింట్కి మీద ఒక చిన్న గీత పడినా, ఒక చిన్న ఇబ్బంది జరిగినా ఈ కూటమి ప్రభుత్వం ఫేస్ చేయాల్సిందని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకన్నాడు ఆ లాయర్ ఆ మాట? మీ కూటమిలో ఉన్నటువంటి లాయర్లు, మీ కూటమిలో ఉన్నటువంటి అధికారులు అరెస్టులు మీరే చేస్తారు, మేమే చేసామంటారు, మళ్ళీ మేమే చేయలేదంటారు, మళ్ళీ మేము చేసాము, మేము అరెస్ట్ చేసుకొని సమర్థించుకుంటున్నారు. చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే, మీ కర్మ మీ హయాంలోనే ఈ నకిలీ మద్యం జరుగుతుంది. పక్క పార్టీలు ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగి మీరు పట్టుకున్నారు అనుకోండి, మీరు వచ్చి మాట్లాడినా మేము పట్టుకున్నామని చెప్పేసి మీరు బల్లలు గుద్దినా చంకలు గుద్దుకున్నా జనాలు నమ్ముతారు. మీ హయాంలో 16 నెలల నుంచి మీకు తెలియకుండా జరుగుతుందా? జోగి రమేష్ గారు అంటే ఆయన అంటే చేస్తున్నారంట. సరే, జోగి రమేష్ గారు చేస్తుంటే మీ 16 నెలలు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని చూస్తున్నారా? అంటే మీ ప్రభుత్వం లేదా? అంటే మీ ప్రభుత్వం 16 నెలల నుంచి నిద్రపోతుంది అనమాట. ఏం జరుగుతుందో కూడా రాష్ట్రంలో తెలియలేదన్నమాట. అంటే మీరు గెలిచి 164 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా మీ ప్రభుత్వంలో మీరు చేత కాకుండా ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకత్వమే జరుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఎవరికి సార్ చెప్తారు? ఒకటి ఏదైనా ప్రూఫ్లు ఉండాలి. ఇవాళ జోగి రమేష్ గారు కూడా వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి విషయం ఏదైతే వీళ్ళు